సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలను నియంత్రించడంతో పాటు ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర చెప్పారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రాకపోకలు పర్యవేక్షిస్తున్నామని, ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునే విధంగా అవసరమైన సూచనలు చేస్తున్నామని తెలిపారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు 1,00,000 వాహనాలు టోల్ ప్లాజా దాటాయంటున్న డీసీపీతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ మాత్రం కొనసాగుతోంది. నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి వాహనాల రద్దీ ఈ రోజు కూడా కొనసాగుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులంతా కూడా పల్లెబాట పట్టారు. ఇక ఈ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అనేది లేకుండా అవసరమైన చర్యలు టోల్ ప్లాజా నిర్వాహకులతో పాటు పోలీసులు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు యాదాద్రి భువనగిరి డీసీపీ రాజేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, వాహనాల రద్దీని నియంత్రించడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు ఎన్ని వాహనాలు వెళ్ళాయి అనుకుంటున్నారు? సో అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి విషెస్ రాచకొండ పోలీస్ తరఫున. సో నిన్నటి నుంచి కూడా ట్రాఫిక్ ఫ్లో చాలా హెవీగా ఉంది అవుట్వర్డ్ టువర్డ్స్ ఆంధ్ర. సో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా సిపి గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ డీసీపీ నేను కలిపి తీసుకోవడం జరిగింది. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఈ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. సో నిన్నటి రోజు చూసుకుంటే సుమారు 45,000 వెహికల్స్ మన బార్డర్ క్రాస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. నిన్న నైట్ 12 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,00,000 వెహికల్స్ మన టోల్ గేట్ దగ్గర క్రాస్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మనం టోల్ గేట్ దగ్గర తీసుకుంటే సుమారు మనకు 16 గేట్స్ ఉన్నాయి. అందులో 12 గేట్స్ ఓపెన్ చేసినాం. అండ్ 1 more గేట్ ఆల్సో వీఆర్ ఓపెనింగ్ టువర్డ్స్ ఆంధ్ర, టువర్డ్స్ విజయవాడ. సో దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ కొంచెము మనకు వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. రెండవది, మనకి అక్కడ స్కానింగ్ మిషన్స్ కూడా బూస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఒకవేళ స్కానింగ్ మిషన్స్ పనిచేయని పక్షంలో హ్యాండ్ స్కానింగ్ మిషన్స్ కూడా వాళ్ళతో తెప్పించడం జరిగింది. వాళ్ళు దాన్ని కూడా ప్రిపేర్గా ఉన్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఇన్ని ఏర్పాటు చేసినప్పటికీ ట్రాఫిక్ హెవీగా ఉంటే మాత్రము గేట్స్ అన్ని ఓపెన్ చేసేసి పబ్లిక్కి ఫ్రీ ఫ్లో ఇచ్చేయడానికి ఆదేశాలు సిపి గారు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో వాహనదారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో కార్ పూలింగ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళకి కోరుతా ఉన్నాం. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ వాళ్ళు వెళ్తూ ఉంటారు పండగకి. సో వాళ్ళు కార్ పూలింగ్ చేసుకుంటే చాలా రిసోర్సెస్ సేవ్ అవుతుంది అండ్ ఈ ట్రాఫిక్ జామ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా చెప్పండి, హైవే మీద జరుగుతున్నటువంటి వాహనాల రద్దీ అనేది డాబాలు, హోటల్స్ వద్ద ఎక్కువగా వాహనాలు ఆడడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము 2 days బ్యాక్ నుంచే ఈ దాబాలు అండ్ హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి చెప్పినాము, వాళ్ళ వాలంటీర్స్ ఉండి ఎక్కడైతే వాళ్ళకి పార్కింగ్ స్పేస్ ఉందో అలాటెడ్ పార్కింగ్ స్పేస్, ఆ పార్కింగ్ స్పేస్లోనే మాత్రమే వెహికల్స్ పార్క్ చేసే విధంగా ఇన్షూర్ చేయమని చెప్పినాము. అండ్ పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, వాహనదారులను కూడా సడన్ లెఫ్ట్ టర్న్, లేన్ క్రాసింగ్ లాంటివి చేస్తే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అన్అథరైజ్డ్ పార్కింగ్ చేసేసి రోడ్డు పైన మీరు ఏదైనా షాప్లో కానీ ఏదైనా కొనడానికి వెళ్తే మాత్రము అది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా సైడ్ నుంచి మేము పెట్రోలింగ్ టీమ్స్ కొన్ని ఏర్పాటు చేసుకున్నాము. అండ్ పబ్లిక్ సపోర్ట్ కూడా దీనికి ఇస్తే తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఈ ఈవెంట్ మంచిగా కంప్లీట్ అవుతుంది. సో ప్రమాదాలు నివారించడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన వాహనదారులకు ఏ రకమైన సూచనలు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ పూలింగ్ చేసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ కార్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అండ్ రిసోర్సెస్ సేవ్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా డబ్బు ఆదా అవుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, హై స్పీడ్. సడన్గా వాళ్ళు ఓఆర్ఆర్ మీద నుంచి హైవే మీదకి వచ్చేసి సేమ్ స్పీడ్ కంటిన్యూ చేస్తే ఇక్కడ ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ కూడా చూసుకొని ఎక్కడైతే డివైడర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయో అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్పీడ్ని మెయింటైన్ చేయవలసిందిగా అండ్ లేన్ క్రాసింగ్ అన్నెసరిగా చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాం. సో ఫైనల్గా చెప్పండి సార్, వాహనాల రద్దీ అనేది ఈరోజు సాయంత్రం నుంచి ఇంకా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వాహనాల రద్దీని నియంత్రించడం, ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఈరోజు సాయంత్రం నుంచి వాహనాలతో పాటుగా ఇటు స్కూల్స్, కాలేజ్ కూడా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ ట్రాఫిక్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో ఇవాళ నైట్ వరకు ఈ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సపరేట్ లేన్ కూడా ఏర్పాటు చేస్తాం ఇఫ్ రిక్వైర్డ్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే అవసరం లేదు, బట్ ఇఫ్ రిక్వైర్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సపరేట్ లేన్ కూడా డెడికేట్ చేసే ఆలోచన ఉంది. సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, చాలా సేఫ్గా డ్రైవ్ చేసుకొని మిగతా వారికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొత్తంగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా వాహనదారులంతా కూడా తమ స్వస్థలాలకు వెళ్ళి ప్రశాంతంగా పండుగ నిర్వహించుకొని మళ్ళీ వచ్చే విధంగా అవసరమైన సూచనలు అయితే తాము చేస్తున్నాం. దీనికి అనుగుణంగా ఇటు హోటల్స్ దగ్గర కూడా ప్రాపర్ పార్కింగ్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వాహనాలు నిలిపే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడానికి కూడా దాబాల నిర్వాహకులతో కూడా సమావేశాలు నిర్వహించామని కూడా డీసీపీ చెప్తున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా వస్తున్నటువంటి రద్దీని మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు అయితే తీసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది జాతీయ రహదారిపై ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీసుకునే చర్యల్లో ప్రధానమైనటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. సంక్రాంతి